యువరాజు కోసం ఇస్లాం మతంలోకి మారి దాని గురించి పశ్చాత్తాపపడిన మోడల్. దీన్ని ఊహించుకోండి, ఒక సాధారణ అమెరికన్ అమ్మాయి టాప్ మోడల్ అవుతుంది. ఆమె నిజ జీవిత యువరాజును వివాహం చేసుకుంటుంది. ఆమె అతని కోసం ఇస్లాం మతంలోకి కూడా మారుతుంది. తర్వాత ఆమె ప్రతిదీ కోల్పోతుంది. ఏం తప్పు జరిగింది? కేంద్ర స్పియర్స్ సియేటల్లో పుట్టి పెరిగింది. ఆమెకు అమెరికన్ పెంపకం క్రమంగా ఉంది. బ్రేసెస్ ధరించి ఉండగానే ఆమె మైస్పేస్ ద్వారా మోడలింగ్ పోటీలో గెలిచింది. 19 సంవత్సరాల వయసులో ఆమెను ఫోర్డ్ మోడల్స్ సూపర్ మోడల్లో పాల్గొనడానికి ఆహ్వానించారు. స్పియర్స్ 2వ స్థానంలో నిలిచి ఫోర్డ్ మోడల్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. అదే సంవత్సరం న్యూయార్క్ ఫ్యాషన్ వీక్లో ఆమె అరంగేట్రం చేసింది. ఆమె త్వరలోనే ప్రాడా మరియు అర్మానీల ముఖంగా మారింది. స్పియర్స్ ప్రపంచంలోని అత్యుత్తమ క్యాట్వాక్లలో నడిచింది. ఆమె ప్రపంచవ్యాప్తంగా వోగ్ కవర్లను అలంకరించింది. 2009లో స్పియర్స్ ఏజెన్సీలను మార్చాలని నిర్ణయించుకుంది. ఆమె నెక్స్ట్కు వెళ్ళింది. ఫోర్డ్ మోడల్స్ ఏజెన్సీ ఆమెపై కేసు వేసింది. వ్యాజ్యం 2 ఏళ్ల పాటు కొనసాగింది. స్పియర్స్ $122,000 కంటే ఎక్కువ రాయల్టీలు చెల్లించాల్సి వచ్చింది. కుంభకోణం ఉన్నప్పటికీ ఆమెను తదుపరి సిండీ క్రాఫర్డ్ అని పిలిచేవారు. ఆమె పై పెదవి పైన అదే మసక పుట్టుమచ్చ ఉంది. స్పియర్స్ కూడా అదే విజయాన్ని సాధించి ఉండేది. కానీ ఆమె విధి వేరేలా ఎదురుచూసింది. ఒక సామాజిక కార్యక్రమంలో నవోమీ క్యాంబెల్ ఆమెను నిజమైన యువరాజుకు పరిచయం చేసింది. రహీం అగా ఖాన్ ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరు. అతని నికర విలువ $800 మిలియన్. అతని తండ్రి అగా ఖాన్ IV ఏ భౌగోళిక ప్రాంతాన్ని పాలించడు. అతను నిజారీ ఇస్మాయిలీ షియా ముస్లింల 49వ ఇమాం. అతను 15 మిలియన్ల ఇస్మాయిలీ ముస్లింల సమాజానికి నాయకత్వం వహిస్తాడు. అతను ప్రవక్త ముహమ్మద్ నుండి ప్రత్యక్ష వంశపారంపర్యంగా వచ్చాడని చెప్పుకుంటాడు. అతను $13 బిలియన్ విలువైన వ్యాపారవేత్త కూడా. స్పియర్స్ మరియు రహీం అగా ఖాన్ మధ్య 17 సంవత్సరాల వయస్సు అంతరం ఉంది. కానీ అది వారిని ఆపలేదు. ఖాన్ కుటుంబంలోని చాలామంది పురుషులు స్టార్లను వివాహం చేసుకున్నారు. ఖాన్ తల్లి మాజీ సూపర్ మోడల్ సారా ఫ్రాన్సిస్ క్రోకర్ పూల్. అతని తాత రీటా హేవర్త్ను వివాహం చేసుకున్నాడు. అతని తమ్ముడు కూడా మోడల్ క్రిస్టిన్ జే వైట్ని వివాహం చేసుకున్నాడు. 2013లో ఖాన్ కూడా అదే అనుసరించాడు. వివాహం ప్రైవేటుగా జరిగింది. ఇది స్విట్జర్లాండ్లోని ఒక పురాతన కోటలో జరిగింది. జెనీవా సరస్సును పట్టించుకోని ప్రదేశం. ఇది సాంప్రదాయ ముస్లిం వేడుక కాబట్టి సన్నిహిత కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. వివాహం తర్వాత అనేక ఫోటోలు ఆన్లైన్లో కనిపించాయి. నూతన వధూవరులు సాంప్రదాయ ముస్లిం దుస్తులు ధరించారు. వివాహం తర్వాత స్పియర్స్ అధికారికంగా యువరాణి అయ్యారు. ఆమె ఇస్లాం మతంలోకి మారి సల్వా అగా ఖాన్ అయ్యారు. ఆమె పేరు అరబిక్లో క్వైల్ అని అర్థం. ఆశ్చర్యకరంగా యువరాణి సాల్వా తన కెరియర్ను కొనసాగించింది. తర్వాత ఆమె గర్భవతి అయింది. ఆమె 2015లో ప్రిన్స్ ఇర్ఫాన్ అగా ఖాన్కు జన్మనిచ్చింది. 2 సంవత్సరాల తర్వాత ఆమెకు ప్రిన్స్ సినాన్ అనే మరో కుమారుడు జన్మించాడు. సాల్వా తన మోడలింగ్ వృత్తిని వదిలేశారు. ఆమె మావగారు దాన్ని డిమాండ్ చేశారని ఆరోపించారు. యువరాణి సాల్వా తన సమయాన్ని పిల్లల కోసం కేటాయించింది. రాజదంపతులు ఫిబ్రవరి 2022లో అకస్మాత్తుగా విడాకులు తీసుకున్నారు. అప్పటి నుండి సాల్వా MIAగా ఉన్నారు. రాజకుటుంబం చాలా రహస్యంగా ఉంటుంది కాబట్టి ఆమె ఏం చేస్తున్నారో ఎవ్వరికీ తెలియదు. ఆమె 2014 నుండి మోడలింగ్ చేయడం లేదు. ఈ జంట విడిపోవడానికి కారణం ఒక రహస్యం. వారి వయస్సు మరియు సాంస్కృతిక అంతరం ఒక కారణమై ఉండవచ్చు అని ఊహిస్తున్నారు. ముస్లిం విడాకులలో పిల్లలు సాధారణంగా వారి తండ్రితోనే ఉంటారు. ఈ సందర్భంలో వారు కూడా రాజకుటుంబానికి చెందినవారే కాబట్టి సాల్వా అద్భుత కథ ముగిసింది.